హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌమ్యవి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో నా మార్నింగ్ రొటీన్ తర్వాత మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నీళ్ళు ఉడుకు చేసేకి పెట్టి తర్వాత గుమ్మానికి పసుపు వేద్దామని వెళ్ళానండి. ఇప్పుడైతే గుమ్మానికి పసుపు రాస్తూ ఉన్నాను. ఈ బ్లాగ్ చేసే రోజు శుక్రవారం కావడంతో ఇలా గుమ్మానికి నీట్గా పసుపు వేసుకుంటూ ఉన్నాను. చూడండి, ఇలా గుమ్మానికి పసుపు క్లీన్గా వేయడం చాలా మంచిది. తర్వాత ఇలా కుంకుమ బొట్లు పెట్టి తర్వాత ముగ్గు వేసానండి. చూడండి, ఇల్లంతా ఇలా క్లీన్గా చేసుకున్నాను. చూడండి, ఇప్పుడైతే జీలకర్ర వాము ఒక్కొక్క టీ స్పూన్ వేసి, అంటే నేను మీకు అర్థమయ్యే మాదిరి చెప్తున్నాను. అది ఏంపి పౌడర్గా పట్టి ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నాను. అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి చాలా మంచిది. అందుకే నేను ఉడికి నీళ్ళల్లో పోసుకొని తాగుతూ ఉన్నాను. చూడండి, తర్వాత ఇలా ఉడుకు నీళ్ళు అయితే నేను తాగేసాను. తర్వాత టీ అయితే తాగుదామని గ్లాసులో పోసుకున్నాను. చూడండి, ఇప్పుడైతే పూజ ఇలా చేసుకున్నాను. తర్వాత మార్నింగ్కి టిఫిన్ కింద ఇడ్లీ పెట్టానండి. చూడండి, ఫస్ట్ నేను పిండి మొత్తం ఉప్పు వేసి కలిపి పెట్టాను. నేను చూపించింది సోడా ఉప్పు మాత్రమే కలిపాను. చిటికెడు సోడా ఉప్పు చాలు. ఇడ్లీ అయితే ఇలా పెట్టాను. తర్వాత స్టవ్ అంటించి ఇడ్లీ స్టాండ్ స్టవ్ మీద పెట్టాను. పక్క స్టవ్న ఫ్యాన్ పెట్టి అలాగే శనగలు చట్నీ కోసం తయారు చేస్తూ ఉన్నాను. లైట్గా ఎంపుకొని తర్వాత మిక్సీ జార్లో పోసి, ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర, మామూలు మీకు తెలిసిందే అనుకుంటా అందరికీ, కొత్తిమీర పచ్చిమిర్చి అవి కొంచెం నూనె వేసి వేపి మిక్సీ జార్లో వేసుకొని రుబ్బుకోవాలి. ఒక చిన్న టేబుల్ స్పూన్
ఆయిల్ సాల్ట్ వేసి లైట్గా వేపుకోవాలి. వెల్లుల్లి ఒక 4, తర్వాత ఇడ్లీ అయితే ఉడికిపోయింది చూడండి. కొంచెం కొబ్బరి వేసి ఉప్పు వేసి ఇలా రుబ్బుకున్నాను. తర్వాత స్టవ్ మీద ఫ్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు వేసి ఈ తాలింపు అయితే ముందుగా రుబ్బి పెట్టుకున్న చట్నీలో పోసాను. కాస్త కలిపి ఇప్పుడైతే ఇడ్లీ ఉడికిపోయింది. మా అమ్మాయి తింటానంటే ఇడ్లీ చట్నీ పెట్టాను చూడండి. అలాగే ఇడ్లీలో చట్నీ పొడి నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది చూడండి. ఇలా ఇడ్లీ పొడిలో చట్నీ నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఇడ్లీ చూడండి. ఇప్పుడైతే మామిడికాయ పచ్చడి కోసం మామిడికాయ కట్ చేస్తూ ఉన్నాను. మామిడికాయ అయితే కట్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఫ్యాన్ పెట్టి తర్వాత కొంచెం ఒక 4-5 మెంతులు, కొంచెం జీలకర్ర లైట్గా కలుపుకొని తర్వాత ఎండుమిర్చి ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేంపుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఫస్ట్ అయితే ఇవి రుబ్బుకోవాలి. ఉప్పు వేయాలి, కొంచెం జాస్తి ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే మామిడికాయ పుల్లగా ఉంటుంది కదా. ఇలా రుబ్బుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత మిక్సీలో 2 చుట్టులు చుట్టితే చాలు, జాస్తి రుబ్బకూడదు, మెత్తగా ఇలా నేను చూపించిన మాదిరిగా ఉండాలి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఇందుకు పచ్చడికి తాలింపు పెడుతూ ఉన్నాను. ఇలా
ఆయిల్ వేసి అందులో జీలకర్ర ఆవాలు వేసి ఇందులో మెయిన్ వెల్లుల్లిపాయలు ఇలా విడిపించినవి కొంచెం జాస్తినే వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. నా దగ్గర కొంచెమే ఉన్నవి, అందుకే అవే వేసినానండి. ఇలా తాలింపు పెట్టి పచ్చడిలో వేసి కలుపుతూ ఉన్నాను. పచ్చడి అయితే 1 వీక్ 2 వీక్ అలాగే ఉంటుంది. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. లైక్ చేయండి నచ్చితే. థ్యాంక్ యూ.